సిమిలర్ ఇంతకుముందు ఏదైతే క్రియేట్ చేశానో అదే విధంగా ఇక్కడ ఇమేజ్ని కూడా క్రియేట్ చేశాను. ఎక్సెప్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంత క్రితం వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను, బట్ ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ బదులు ఒక ఇమేజ్ పెట్టాను. జస్ట్ ఒక ఇమేజ్ తీసుకొచ్చాను అంతే కదా. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లేదా ఒక లేయర్ క్రియేట్ చేసి దాన్ని వైట్తో ఫిల్ చేసాం. లైక్ ఇప్పుడు ఇంకొక ఇమేజ్, ఇంకొక లేయర్ తయారు చేశాను. ఇది ఇన్విజిబుల్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా ఒక వైట్ లేయర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. దాని స్థానంలో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని పెట్టాను. దట్స్ ఇట్. తర్వాత ఇంతకుముందు నేను చెప్పిన ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పేదంతా ఈజీగా ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి వస్తే కొంచెం కష్టం. నౌ ఈ లవ్ సింబల్ కూడా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇక్కడ కస్టమ్ షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్స్లో ఇక్కడ షేప్ నుండి లవ్ సింబల్ తీసుకోవచ్చు. మీరు వెతికారంటే ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, దానికి బబల్ అండ్ ఎఫెక్ట్స్ అప్లై చేశాను. బబల్ అండ్ ఎంబర్స్ అండ్ స్ట్రోక్ కలర్ అప్లై చేశాను. సింపుల్. ఆల్ దిస్ వన్ జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, డ్రా చేయండి పాత్, కంట్రోల్ ఎంటర్ టు మేక్ సెలెక్షన్ అండ్ ఫిల్ విత్ ది డిసైడ్ కలర్. మీకు నచ్చిన కలర్ తోటి ఫిల్ చేయండి. కంట్రోల్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ది సెలెక్టెడ్ ఏరియా. నేను ఫిల్ చేసింది ఈ లేయర్లో ఉన్నాను కనుక ఆ విధంగా కనిపిస్తుంది. మీరు డిఫరెంట్ లేయర్లో ట్రై చేయండి. ఓకే, తర్వాత దానికి బబుల్ అప్లై చేశాను. బబుల్ సెట్టింగ్స్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. దెన్ స్ట్రోక్. ఓకే, ఈ స్ట్రోక్ కలర్ ఆపేస్తే లుక్ ఎట్ హియర్, చుట్టూ ఒక వైట్ స్ట్రోక్. అది పెద్ద మ్యాటర్ కాదు. ఆ తర్వాత ఈ కంట్రోల్స్ అన్ని కూడా ఆ విధంగా కనిపించేదాకా చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్గా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. సింపుల్. తర్వాత టెక్స్ట్, ఇట్స్ ఈజీ. డోంట్ లీవ్ మీ మై హార్ట్. జస్ట్ మీకు ఉన్నటువంటి మీ సిస్టంలో ఉన్నటువంటి ఫాంట్స్ కొంచెం అందంగా ఉన్న ఫాంట్ని ఎంటర్ చేయండి. లేదంటే బయట విడిగా మీకు ఫాంట్స్ దొరుకుతాయి కొనుక్కుంటే సిడీస్లో, అందులో అందంగా ఉన్న ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ ఫాంట్ తోటి టైప్ చేయండి. దానికి డ్రాప్ షాడో అప్లై చేశాను. ఇక్కడ అర్థమవుతుంది. డ్రాప్ షాడో అప్లై చేశాను. తర్వాత ఈ లేయర్లో ఒక కస్టమ్ షేప్ తీసుకున్నాను. కస్టమ్ షేప్ కాదు, ప్రీ డిఫైన్డ్ షేప్. దిస్ వన్ రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్ డ్రాగ్ చేశాను. కంట్రోల్ ఎంటర్ టు మేక్ ఎ సెలెక్షన్ అండ్ ఐ ఫిల్డ్ విత్ ది రైట్ క్లిక్, సెలెక్ట్ ది సెలెక్షన్ టూల్, స్ట్రోక్. మీకు నచ్చిన కలర్ తోటి ఏ విడ్త్ కావాలంటే ఆ విడ్త్ తోటి స్ట్రోక్ అప్లై చేయండి. స్ట్రోక్ అప్లై చేసిన తర్వాత డ్రాప్ షాడో, కంట్రోల్ జెడ్, కంట్రోల్ ఆల్ట్ జెడ్. స్ట్రోక్ అప్లై చేసిన తర్వాత డ్రాప్ షాడో ఆఫ్ చేస్తున్నాను. అండ్ బబుల్ అండ్ ఎంబోస్ దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. అండ్ గ్రేడియంట్ ఓవర్లే. ఇది సింపుల్ స్ట్రోక్ లైన్. అది ఒక స్ట్రోక్ లైన్, గ్రీన్ స్ట్రోక్ లైన్ డ్రా చేశాను, సెలక్షన్గా మార్చాను, స్ట్రోక్ అప్లై చేశాను. దీనికి గ్రేడియంట్ ఓవర్లే. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ కనపడే విధంగా సెట్ చేయండి, లేదా మీ ఓన్గా సెట్ చేసుకోండి. దెన్ బబుల్ అండ్ ఎంబర్స్ అప్లై చేసినా చేయకపోయినా కానీ ఒకటే విధమైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ డ్రాప్ షాడో, బబుల్ అండ్ ఎంబర్స్, గ్రేడియంట్ ఓవర్లే. బబుల్ అండ్ ఎంబర్స్ అప్లై చేయకపోయినా కానీ సేమ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఏదైతే అప్లై చేశానో అదే కంట్రోల్స్ అదే విధంగా ఉండేటట్టు చూడండి, లేదా మీకు ఇష్టమైనట్టుగా మార్చండి. ఓకే, క్యాన్సిల్. దట్స్ ఇట్. జస్ట్ సింపుల్. ఇంతకుముందు మీరు చూసిన లెసన్ ఏదైతే ఉందో అది చూసినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది, గ్రేడియంట్ అప్లై చేయడం. అలాగే ఇక్కడ కొంచెం ఫైన్ ట్యూన్ చేయడం కోసం నేను ఏం చేశానంటే బ్రష్ టూల్ తీసుకొని
ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను, మాస్క్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అక్కడ వైట్ ఫోర్గ్రౌండ్ నుంచి ఆ వైట్ తోటి ఇక్కడ పెయింట్ చేశాను. అంటే ఆ ప్రాంతంలో రివీల్ అయినాయి ఈ కళ్ళు, ఇది కొంచెం రివీల్ చేశాను వైట్ తోటి. ఆల్ట్ క్లిక్ సి, ఈ చెవిదిద్దులు అండ్ ఈ లిప్స్ అండ్ ఐస్, బొట్టు, కంట్రోల్ క్లిక్. అవన్నీ కొంచెం కన్స్పిసియస్గా కనిపించడం కోసం కొంచెం అక్కడ వైట్ స్ట్రోక్ అప్లై చేశాను, ఎందుకంటే కొంచెం క్లియర్గా కనిపిస్తాయి, ఎందుకంటే అక్కడ మాస్క్ని హైడ్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ఇట్, యూ కెన్ ట్రై ఇట్. దెన్ ఓకే, చివరిగా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్, ఇప్పుడు దాకా మీరు చూస్తున్నటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఎలా కనిపిస్తుంటాయంటే, ఇదిగో ఈ విధమైన ఇంటర్ఫేస్లో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో. అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే సమయానికి యూట్యూబ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది, మీరు ఈ విధంగా వీడియో చూస్తుంటారు. అయితే అప్లోడ్ చేసేటప్పుడు వీడియో యొక్క క్వాలిటీ కంప్రెస్ అవుతుంది కనుక ఇక్కడ నేను ఇచ్చినటువంటి వెబ్ అడ్రస్ కానీ సెల్ ఫోన్ నెంబర్ కానీ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. నో ప్రాబ్లం, ఇక్కడ మీరు క్లియర్గా టైటిల్ అండ్ సెల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. అలాగే బాటంలో వెబ్ అడ్రస్ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు. అలాగే కింద రేటింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, తర్వాత నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఎడ్యూ డివిడి సోర్స్ అనే కేటగిరీలో ఉంటాయి, ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ 2 వీడియోలు, సో 2 వీడియోస్. ఒకవేళ నేను 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే 4 కనిపిస్తాయి. 4 వీడియోస్, మిగతా వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడాలి అనుకుంటే ఈ పక్కనే చూడండి చిన్న బటన్ కనిపిస్తుంది, ఇక్కడ డబుల్ యారోస్. ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను. సి, ఇది డబుల్ యారోస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ ఉన్న బాక్స్ ఎక్స్పాండ్ అవుతుంది. సి, ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్పాండ్ అయింది, ఇక్కడ ఇది మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఈ ఎక్స్పాన్షన్లో ఈ ఎడ్యూ డివిడి సోర్స్ కేటగిరీ కింద నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ నేమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ దాని యొక్క వీడియో టైటిల్ నేమ్, అలాగే సెల్ నెంబర్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు విజువల్గా చూడవచ్చు అక్కడ. అంటే ఇచ్చిన డిస్క్రిప్షన్ కానీ, అలాగే మీకు రేటింగ్ ఇవ్వడానికి కావాల్సిన ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మీకు కనిపించకపోయినా ఇక్కడ డిస్క్రిప్షను, మిగతా వీడియోస్, ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడే చూడవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఏదన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఉంటే దయచేసి నా మెయిల్ కానీ నా సెల్కి కానీ కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.